దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు వీడియో వాహనాలను ఏర్పాటు చేశామని బీజేపీ రాష్ట్ర నాయకులు రామచంద్రరావు, డీకే అరుణ తదితరులు వెల్లడించారు. అన్ని రంగాలలో సమగ్ర అభివృద్ధితో పాటు ఎటువంటి వివక్ష లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు సహాయ నిరాకరణ చేపట్టినా మోడీ మాత్రం పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పెద్ద ఎత్తున రైలు, రోడ్డు మార్గాలను ఏర్పాటు చేశారని వారు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా అన్ని పురపాలక సంఘాలను అభివృద్ధి బాటలో నడిపించేందుకు పెద్ద ఎత్తున నిధులను కేటాయించారని వారన్నారు. బీజేపీ ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాల వివరాలు తెలపడంతో పాటు దేశవ్యాప్తంగా మార్పు కోసం ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించాలన్న అంశాలను కూడా ప్రజల వద్ద నుంచి ఈ వాహనం ద్వారా సేకరించి కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని వివరించారు. ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజలు, మేధావులు తమ అభిప్రాయాలను ఈ వాహనంలో అందించాలని వారు కోరారు. అంతకుముందు పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి డీకే అరుణ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న వైఖరిని నిశితంగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, మిథున్ రెడ్డి, బంగారు శృతి, పడాకుల బాలరాజు, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. దేశంలో ఉన్నటువంటి ఒక అన్ని పార్లమెంట్ నియోజకవర్గంలో 2 వీడియో వ్యాన్లు ప్రజలకు ఇప్పటివరకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేసినటువంటి ఒక కార్యక్రమాలు ఈ వీడియో వ్యాన్ ద్వారా అన్ని పార్లమెంట్కి పంపడం జరిగింది. దీంతో పాటు దాంట్లో ఒక సజెషన్ బాక్స్ కూడా పెట్టడం జరిగింది. ఆ సజెషన్ బాక్స్లో ప్రజలు నరేంద్ర మోదీ గారికి వారు ఇచ్చేటటువంటి సూచనలు కానీ, సలహాలు కానీ వారు ఇవ్వాలి అనేటటువంటి ఒక కోరికతో వారి దగ్గర పోతాను. అంతేకాకుండా మేధావులు, న్యాయవాదులు, డాక్టర్లు వీళ్ళందరూ కూడా ఎవరైనా సరే నరేంద్ర మోదీ గారికి ఈ సూచనలు ఇవ్వాలంటే ఈ భారతీయ జనతా పార్టీ సృష్టించేటువంటి ఈ సజెషన్ బాక్స్, దీన్ని సుజావ్ పేటిక హిందీలో అంటాం. ఈ సజెషన్ బాక్స్లో సలహాలు, సూచనలు ఎవరైనా ప్రజలు ఇవ్వచ్చు. ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు, ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వానికి సహకరించకుండా రేషన్ కార్డులు ఇవ్వలేదండి. బియ్యం లేని రేషన్ కార్డులు కూడా గత ప్రభుత్వము రేషన్ కార్డులు ఇవ్వలేదు. కేంద్రం పెద్ద ఎత్తున దేశమంతా కూడా పేదవాళ్లకు బియ్యం పంపిణీ ఉచితంగా చేస్తా ఉంది. ప్రతి ఒక్కరికి 5 కిలోల బియ్యాన్ని గరీబ్ కళ్యాణ్ యోజన కింద అందిస్తా ఉంది. ఎప్పుడు కరోనా వచ్చినప్పటి కేంద్రంలో ఉన్నది నరేంద్ర మోదీ సర్కార్. ఒక సింహం లాంటి వాడు, ఒక షేర్ ఈ దేశానికి కాదు ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా ఒక స్ఫూర్తి దాతగా అందించినటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు. ఈ దేశానికి అన్ని రకాల అభివృద్ధి పదంలో నడవాలన్నా, పేదలకు ఒక భరోసా కల్పించాలన్నా మోదీ గ్యారంటీ, వికసిత్ భారత్ మోదీ గ్యారంటీ అనేటటువంటి లక్ష్యంతో నరేంద్ర మోదీ గారు ముందుకు పోతా ఉన్నారు. ఖచ్చితంగా పేద ప్రజల యొక్క ఆకాంక్షలన్నింటినీ కూడా, పేద ప్రజల కష్టాలన్నింటినీ కూడా 25 కోట్ల మందిని బీపీఎల్ నుంచి బయట తీసుకొచ్చినారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నోటికి వచ్చినట్లల్లా మాట్లాడి నేను ఒకటే సవాల్ విసురుతున్నా, మీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు 100 రోజుల లోపల ఇంప్లిమెంట్ చేయండి. మీరు అన్నది వచ్చిన వెంబడే చేస్తామన్నారు, తర్వాత 100 రోజులు అన్నారు, కొత్తగా ఇప్పుడే వచ్చినామన్నారు, కొత్త దుకాణం అన్నారు. మరి ఇప్పటిదాకా కొత్త దుకాణం అయిపోయినట్లు ఉంది. అది కొత్త ప్రభుత్వం కాదు, కొత్త దుకాణం ఉన్నట్టుంది. జ్యుడిషియల్ ఎంక్వైరీ పేరు మీద తాత్సారం చేస్తా ఉన్నారు. పాత కాంట్రాక్టులు ఎవరెవరైతే కేసీఆర్ హయాంలో కాంట్రాక్టులు చేసిందో వాళ్ళకే ఈ ప్రభుత్వం కూడా కొమ్ము కాస్తా ఉంది.